ఒక నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తుంది. దానికి నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమ కనబడింది. ఆ చీమను ఎలాగైనా కాపాడాలి అనుకున్నది పావురము. వెంటనే ఒక మర్రి ఆకును తుంచి చీమకు దగ్గరగా నీళ్లలో వేసింది. పావురం ఆ ఆకుపై చీమ ఎక్కి కూర్చుంది. తేలుతున్న ఆ ఆకు ఒడ్డుకు చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురం చేసిన సహాయానికి ధన్యవాదాలను తెలియజేసింది చీమ. చీమ కొంత దూరం ప్రయాణం చేస్తూ విల్లమ్ములతో అటువైపు వస్తున్న ఒక వేటగాడిని, ఆ వేటగాడు పక్షుల కోసం నాలుగు వైపుల గాలించడం, చెట్టుకొమ్మపై కూర్చుని తినడంలో నిమగ్నమైన పావురాన్ని కూడా వేటగాడు చూడటం చీమ చూసింది. ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనుక దాక్కుని బాణం ఎక్కుపెట్టి పావురానికి గురిపెట్టాడు. ఇది గమనించిన చీమ ఒక పరుగున వేటగాడి దగ్గరికి చేరి కుట్టింది. బాధతో వేటగాడు అరిచాడు. బాణం గురి తప్పి పావురం పక్కనుండి దూసుకుపోయింది. పావురం అక్కడి నుండి మరొక చోటుకు ఎగిరిపోయింది. తాను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి పావురానికి తెలియలేదు. కాని చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమకు సంతోషంగా ఉంది. నీతి: మంచివారికి వారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సితార కిడ్స్ జోన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.